హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. నా స్టైల్లో చాలా ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను నీట్గా క్లీన్ చేసుకున్న కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులో 3 స్పూన్ కారం, సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ కర్డ్, 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి చిటపటలాడాక ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, పుదీనా, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2-3 టీ స్పూన్ ధనియాలు, 3 or 4 బాదం వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయ్యాక అందులోని 2-3 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారాక ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. అందులోని పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి రెబ్బలు, నాలుగు పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ లెమన్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మూత తీసి చికెన్లో వాటర్ తగ్గిపోయాయి కదా, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.